తెలంగాణలో అప్పులు దడ పుట్టిస్తున్నాయి. పాలకుల గుండెల్లో డప్పులు మోగిస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడన్న చదనంగా మారింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కలవరి పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోకపోవడంతో కిస్తీల చెల్లింపులు తలకు మించిన భారంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర మొత్తం ఆదాయంలో 2014-15లో అప్పులపై కిస్తీలకు 4.1% చెల్లించగా ఇప్పుడు ఇది 2023-24లో వచ్చిన ఆదాయంలో ఏకంగా 40.9% చెల్లించినట్లుగా రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఫైనాన్స్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక నివేదిక సమర్పించింది. చెల్లింపులు 2014-15లో 7,254 కోట్లు ఉండగా 2023-24లో 60,681 కోట్లకు పెరిగాయి. ఈ అనూహ్య పెరుగుదల కారణంగా తప్పనిసరిగా చెల్లించాల్సిన వ్యయానికి నిధుల లభ్యత తగ్గిపోయింది. మళ్లీ భారీగా అప్పులు చేస్తే తప్ప పాత బకాయిలపై కిస్తీలను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి 2023 మార్చి 31 నాటికి ఉన్న అప్పులు 6,85,000 రూపాయలు చేర్చాయి. వీటిలో ప్రభుత్వం నేరుగా తీసుకున్నవి 4 లక్షల కోట్ల రూపాయలు, ప్రత్యేక ప్రయోజన ప్రాజెక్టులకు తీసుకున్నవి 1,20,000 రూపాయలు, ప్రభుత్వ పూచికత్తు ఇచ్చినవి 99,663 కోట్లు, ప్రభుత్వ పూచికత్తు ఇవ్వకుండా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు 63,140 కోట్ల రూపాయలు. అప్పులు, కిస్తీల భారం ఎందుకు అపరితంగా పెరిగిపోయిందన్న కారణాలను సైతం నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అధిక వడ్డీలను సైతం లెక్క చేయకుండా ఎడాపెడా రుణాలు తీసుకోవడంతో కిస్తీల చెల్లింపు భారం పాత స్థాయికి చేరింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు నామమాత్రంగా ఆదాయం ఉండడం, వీటన్నిటికీ అసలు రాబడే లేకపోవడంతో ఈ కిస్తీలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా భారంగా మారింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న మొత్తం రుణాలలో 5 సంస్థలు తీసుకున్నవే 95% ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై ఆదాయం వచ్చేలా ఉంటేనే రుణాలు తీసుకోవాలి. అప్పుడే రుణాలను తిరిగి చెల్లించగలుగుతాయి. పలు రాష్ట్రాల్లో ఆదాయం లేని ప్రభుత్వ సంస్థలు రుణాలు తీసుకోవడం లేదు. కానీ 2021-22లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న మొత్తం రుణాల సొమ్ములో 52.9% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే సేకరించినట్లుగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల కోసమంటూ అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంది. వాటి నిర్వహణ ఖర్చులు అపరిమితంగా ఉండడంతో రాష్ట్ర ఆర్థిక రంగంపై భారం పడినట్లుగా తెలుస్తుంది. పైగా ఈ ప్రాజెక్టుల నిర్మాణ అంచనా వ్యయాలు తొలుత వేసిన దానికన్నా భారీగా పెరిగిపోయాయి. దీనివల్ల వీటిపై చేసిన వ్యయంతో పోలిస్తే వచ్చిన లాభాలు తగ్గిపోయాయి. ఇలా భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ భారం దీర్ఘకాలంతో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. శివాని, చూసుకున్నట్టయితే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలను, కొన్ని స్కీములను అమలు చేయకపోవడానికి కూడా కారణము ఆర్థిక లోటు. ఈ ఆర్థిక లోటు వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేకపోతుంది. అందులో భాగంగా రైతు భరోసాను అమలు చేయలేకపోతుంది. అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా ఇప్పుడు ఇంకా కొన్ని పూర్తి కాలేదని తెలుస్తుంది. అదేవిధంగా దళిత బంధు లేకుండా పోయింది. అయితే పెన్షన్లు కూడా పెంపు ఇంతవరకు జరగకుండా పోయింది. ఇవన్నిటికి కూడా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అవడమే, రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారడమే, పూర్తిగా రాష్ట్రము అప్పుల కుప్పగా మారింది. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి
డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. దీని అంతటి కారణము ఆర్థిక పరిస్థితి దివాలా తీయడమే. ఆర్థిక పరిస్థితి పూర్తిగా భారంగా మారడం వల్ల ఇదంతా జరిగింది. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే పూర్తిగా డీటెయిల్గా 16వ ఫైనాన్స్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, విస్తుపోయే అంశాలు ఉన్నాయి. వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వము 16వ ఫైనాన్స్ కమిషన్కు తెలియజేసే తందుకు ఒక కీలకమైన నివేదిక ఇచ్చింది. అందులో దాగి ఉన్న అంశాలు ఏంటంటే ఇప్పటి వరకు అంటే గత మార్చి వరకు రాష్ట్రంలో 6,85,581 కోట్ల అప్పు ఉంది రాష్ట్రం. అందులో భాగంగా ప్రభుత్వము అప్పులు తీసుకుంది 4,01 కోటి అప్పు తీసుకుంటే ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ప్రాజెక్టుల కోసము అప్పు తీసుకుందేమో 1,20,000 కోట్లు. ప్రభుత్వ పూచికత్తుల మీద అప్పు తీసుకుందేమో 99,000 కోట్లు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పు తీసుకుందేమో 63,000 కోట్లు. అయితే వీటికి మామూలు ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే దాదాపు బడ్జెట్కు లోబడి ఇంట్రెస్ట్ తీసుకుంటే 7.63%తోనే తీసుకోవాలి. కానీ అంతకన్నా ఎక్కువగా వడ్డీతో తీసుకుంది. కొన్ని వడ్డీలు తీసుకున్న చూస్తే విస్తుపోతాం. 8.93తోని కొన్ని వడ్డీలు తీసుకుంది ఇంట్రెస్ట్తో. అదేవిధంగా 10.49 ఇంట్రెస్ట్తో కూడా చేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా ఏవైతే లోన్లు తీసుకుంటాయో ఇంట్రెస్ట్లు తీసుకుంటాయో వాటిలో తెలంగాణ చూసుకున్నట్టయితే 52.9 ఉందనేది రాజ్యసభలో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే కిస్తీలకు అంటే నెల నెలకు కట్టే కిస్తీలే 1,000 కోట్లు వెళ్ళిపోతున్నాయి తెలంగాణ నుంచి. అయితే 2014-15లో కిస్తీలు చూసుకుంటే కేవలం 4.1% చెల్లించగా కిస్తీలకు చెల్లిస్తే ఇప్పుడు 2023-24లో చూసుకుంటే దాదాపు 41% కిస్తీలకి చెల్లిస్తున్నారు. అంటే 2013-14కు ఇప్పుడు దాదాపు 10% అదనంగా అంటే దాదాపు 40% 10 రేట్లు అదనంగా చెల్లించవలసి వస్తుంది. అయితే 2014-15లో అంటే కిస్తీ 1,000 కోట్ల పైచీలుగా చెల్లించవలసి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెల్లించవలసి వస్తుందంటే గత ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతాము అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అప్పులు చేసింది. ఆ అప్పులు ఇప్పుడు గుదిబండగా మారాయి. ఇప్పుడు ప్రభుత్వం కిస్తీల రూపాన నెలకు 60,000 అంటే 60,000 కోట్లు ఇంట్రెస్ట్లకే పోతున్నాయి. ఈ కిస్తీల చెల్లింపులకే పోవలసి వస్తుంది. ఇదంతా కూడా 16వ ఫైనాన్స్ కింద 16 ఫైనాన్స్కి పూర్తి నివేదిక కంప్లీట్ నివేదిక ఇచ్చి కీలకమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో భాగంగానే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేద్దామన్నా కొన్ని చెల్లింపులు చేద్దామన్నా కానీ ప్రభుత్వానికి క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది. దాని అంతటి కారణం గత ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేయడము, ఆ ప్రాజెక్టుల వల్ల తీసుకున్నటువంటి అప్పును రుణాలను ఆ ఇంట్రెస్ట్లు కట్టకపోవడము, అప్పులు చెల్లించకపోవడం. ఏదైనా కార్పొరేషన్ నుంచి మనము నిధులు తీసుకుంటే రుణాలు తీసుకుంటే దానికి ఆదాయం వచ్చేటట్టు ఉండాలి. కానీ ఆదాయం లేకుండానే పెద్ద ఎత్తున అప్పులు చేయడం వలన ఇదంతా గుదిబండిగా మారిందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం 16వ ఫైనాన్స్కు కీలకమైనటువంటి నివేదిక ఇచ్చిందని చెప్పుకోవచ్చు. శివాని. Right. Thanks for the updates, Raj Reddy.